సో వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. సో మా అసలు ఏంటి ఏం జరుగుతుంది అనే ఒక పాయింట్ ఏదైతే ఉందో అది క్లియర్ కట్గా చాలా వేస్లో ఒక సినిమాని పుల్ చేస్తుంది అనడంలో ఎటువంటి నెగిటివిటీ కానీ ఎటువంటి పాజిటివిటీ కానీ మనకు కనిపించదు. చాలా న్యూట్రల్గా చూస్తాయి ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో. అది కూడా ఒక డైరెక్ట్ ఒక నిఖిల్ లాంటి హీరో ట్వీట్ వేస్తే అది ఎంతమందికి పాజిటివ్గా రీచ్ అవుతుంది, ఎంతమందికి నెగిటివ్గా రీచ్ అవుతుంది అనేది ఆయన పెట్టిన ఒక ట్వీట్ ద్వారా మనం కమెంట్స్లో కూడా చూసుకోవచ్చు. అసలు ఏం జరిగింది అని చూస్తే మంటలు కనిపిస్తున్నాయి మనకి. సో యాక్చువల్లీ ఇప్పుడు ఫోన్ పట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇక్కడ మనకు తెలుస్తున్న ఏకైక పాయింట్ ఏంటంటే, డ్యూ టు ఎ టెక్నికల్ గ్లిచ్ డ్యూరింగ్ ద డిజిటల్ రిలీజ్ ద సినిమా స్కోప్ ఆఫ్ ద స్వయంభూ టీజర్ ఏదైతే ఉందో అది రీఅప్లోడ్ అయితే చేయడం జరిగింది. ఇది ఒక మీడియా జర్నలిస్ట్ వైజ్గా ఒక పెద్ద స్థాయి ఉన్న ఒక వ్యక్తి ఏదైతే ట్వీట్ చేశారో దీనికి నిఖిల్ గారు కంప్లీట్గా బాధగా ఫీల్ అవుతూ, యూట్యూబ్ ఎందుకు భయ్యా ఇలా గ్లిచ్లు అవుతున్నాయి, సో వాచ్ ద రీఅప్లోడెడ్ టీజర్ ఆఫ్ ద స్వయంభూ నవ్ ఆన్ అని చెప్పి యూట్యూబ్ అని చెప్పి ఒక లింక్ అయితే ఇచ్చారు. అక్కడ వరకు బాగానే ఉంది, కానీ ఫర్ షూర్ ఒకసారి చూసుకోండి. ఏఐ హ్యాస్ బీన్ యూజ్డ్ ఇన్ అవర్ ఫిలిమ్స్ అన్లైక్ అదర్ రీసెంట్లీ రిలీజ్డ్. ఈ పాయింట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతుంది. దేనికంటే ఆల్రెడీ ప్రీవియస్గా ఈయన మెన్షన్ చేసిన ఏకైక పాయింట్ ఏదైతే ఉందో, నో ఏఐ హ్యాస్ బీన్ యూజ్డ్ ఇన్ అవర్ ఫిలిం అన్లైక్ అదర్ రీసెంట్లీ రిలీజ్డ్ అని చెప్పేసి క్లియర్ కట్గా ఇంకో ఫిలిం అంటూ మాట్లాడుతున్న నిఖిల్ గారి స్టేట్మెంట్ ఏదైతే ఉందో డైరెక్ట్గా ట్విట్టర్లో ఆయన యొక్క మనోభావాన్ని వ్యక్తపరచడం అనేది ఇప్పుడు కొంచెం వైరల్గా మారుతోంది. సో మేము ఎటువంటి ఏఐ చేయలేదు, అయినా సరే మాకేంటి, నా ప్రతి సినిమాకి ఇలాగే ఎందుకు జరుగుతుంది, అదర్ ఫిలిం లాగా రీసెంట్గా రిలీజ్ అయిన అదర్ ఫిలిం లాగా నా సినిమాలో ఏఐ అనేది అంతగా దూషించలేదు, అయినా సరే ఎందుకు ఈ గ్లిచెస్ అని చెప్పి క్లియర్ కట్గా ఒక మాట అయితే మెన్షన్ చేశారు. సో ఆ మాట మెన్షన్ చేసిన నిఖిల్ గారు ఎందుకు అలా మెన్షన్ చేశారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే చాలా మందికి ఉన్న ఒపీనియన్ ఏంటంటే అది స్ట్రైట్గా నాగబంధనం టీజర్ని రిప్రజెంట్ చేస్తూ అన్న మాటేమో అని అందరికీ అనిపిస్తోంది. సో నాగబంధనాన్ని క్వశ్చన్ చేశారా లేకపోతే తేజ సజ్జా గారి మిరాయిని క్వశ్చన్ చేశారా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఆయన క్లియర్ కట్గా మెన్షన్ చేశారు, ఏదైతే పాయింట్ ఏదైతే ఉందో, నో ఏఐ హ్యాస్ బీన్ యూజ్డ్ ఇన్ అవర్ ఫిలిం. మేము ఎటువంటి ఏఐ కూడా యూజ్ చేయలేదు, కంప్లీట్గా రియలిస్టిక్గా తీయడానికే ట్రై చేసాం అండ్ వీఆర్ సక్సెడెడ్ ఇన్ దట్. అందుకే ఇన్ని ఇయర్స్ పట్టింది మాకు స్వయంభూ అనే ఒక సినిమా తీయడానికి అని చెప్పి క్లియర్ కట్గా ఆయన ఏదైతే మెన్షన్ చేశారో నిఖిల్ గారు, దాంతోపాటు రీసెంట్లీ రిలీజ్డ్ ఫిలిం అదర్ ఫిలిమ్స్ ఏవైతే ఉన్నాయో అదర్ ఫిలిమ్స్ కూడా మెన్షన్ చేయలేదు, డైరెక్ట్గా అదర్ ఫిలిం రీసెంట్లీ రిలీజ్డ్ అనే ఒక పాయింట్ ఏదైతే పెట్టారో ఆ పాయింట్ కంప్లీట్గా నాగబంధనం టీజర్ నేను మిరాయి మూవీని ఉద్దేశించి అని ప్రజెంట్ సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతుంది. సో ఇప్పుడు తలుచుకుంటే నాగబంధనంలో కూడా ఎక్స్ట్రాడినరీ విజువల్స్ ఏదైతే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నామో, టీజర్ లుక్స్ కంప్లీట్లీ రిఫ్రెషింగ్ అండ్ ఒక కొత్త కాన్సెప్ట్ని పరిచయం చేయబోతోంది. అండ్ స్వయంభూ కూడా అంతే. ఈవెన్ బాహుబలి లాంటి టెక్స్చర్లో మనకి ఈ సినిమా కనిపించినా ఏదో కొత్త పాయింట్ పరిచయం చేస్తారనే ఒక ఎక్సైట్మెంట్తోనే మనం సినిమాకి వెళ్తాము. బట్ ఏఐ యూజ్ చేసే కంప్లీట్గా కొంచెం ఏఐ అయితే ఉంది నాగబంధనంలో. సో అందుకని ఏఐ యూజ్ చేశారా అనే ఒక పాయింట్ ఏదైతే అందరు అనుకుంటున్నారో, నిజంగా నిఖిల్ గారు నాగబంధనాన్ని పాయింట్అవుట్ చేసి మాట్లాడారా లేదా మిరాయి మూవీలో కూడా చాలా ఏఐ షార్ట్స్ యూజ్ చేశారని కార్తిక్ గారు ఎవరైతే డైరెక్టర్ ఆఫ్ మిరాయి డైరెక్ట్గా ఓపెన్గా స్టేట్మెంట్ కూడా ఇచ్చారు అప్పట్లో. సో నిఖిల్ గారి పాయింట్ వచ్చేసి తేజ సజ్జా గారి మీద లేకపోతే నాగబంధనం టీజర్ మీద అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. సో మా సినిమాలో అయితే ఏఐ యూజ్ చేయలేదు, ఏఐ యూజ్ చేసి సినిమాలు కూడా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఒక సినిమాని ప్యూర్గా హానెస్ట్గా ఒక ఆడియన్స్ 200 రూపీసో 150 రూపీసో పెట్టి సినిమా చూస్తున్నాడంటే, మీరు ఓపెన్గా చాట్ జీపీటీ కానీ జెమినైలో కానీ ఏఐలో కొన్ని విజువల్స్ కొట్టేసి డైరెక్ట్గా సినిమా స్కోప్లో అరేంజ్ చేసేసి అవి పెట్టేస్తే ఇంకా 150కి 200కి వర్త్ వాల్యూ ఎందుకు అవుతుంది ఆ సినిమా అనేది నా పాయింట్. సో మేమైతే మా సినిమా వైజ్గా మేము ఏది యూజ్ చేయలేదని ఆయన చెప్పిన ఏకైక గట్సీ పాయింట్ ఏదైతే ఉందో అది రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒకవేళ నెగిటివిటీ వచ్చినా ఏ అనే పాయింట్ ఆయన క్లియర్ కట్గా లేదని చెప్పారు. కాబట్టి ఎవరు ఉద్దేశించి మాట్లాడడానికి అవసరం ఉండదు అండ్ ఎవరు పాయింట్అవుట్ చేయలేని మాట ఆయన ఏదైతే పిక్చరైజ్ చేశాడో. అండ్ దాంతోపాటు ఒక కాంట్రవర్సీగా
అదర్ ఫిలిం రీసెంట్లీ రిలీజ్డ్ అని ఏదైతే పాయింట్ పెట్టారో అది కూడా నాగబంధనంని కానీ మిరాయిని కానీ ఉద్దేశించి అన్నారా లేదా అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే అన్న ఆయనకి తప్ప ఇంకెవరికి తెలియదు. బట్ వచ్చే ఇన్ఫర్మేషన్స్ వైజ్గా, వచ్చే న్యూస్ వైజ్గా మనకు తెలుస్తుంది కంప్లీట్గా నాగబంధనాన్ని అన్నారని. బట్ ఆ సినిమాలో కూడా యూజ్ చేసినా అంటే యూజ్ చేశారు అని వాళ్ళు చెప్పేదాకా మనకు తెలియకూడదు ఆ సినిమా లో కంప్లీట్గా ఏదైతే విజువల్స్ యూజ్ చేశారో అది కంప్లీట్గా ఏఐయో లేకపోతే రియల్గానే షూట్ చేశారా అనేది. సో సినిమా ఎలా రిప్రజెంట్ చేయాలంటే కంప్లీట్గా రియలిస్టిక్గా రిప్రజెంట్ చేయాలా. అంటిల్ దెన్ వాళ్ళు చెప్పేదాకా అప్పుడు సినిమా టికెట్ వర్త్కి కంప్లీట్గా సాటిస్ఫై చేసింది అనుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఈ సినిమాలో నిజంగా ఏ అనేది మనకి కనిపిస్తే వాళ్ళు ఏ యూజ్ చేశారని వాళ్ళే దొరికేస్తే చెప్పకుండా కంప్లీట్గా సినిమా అనేది కొలాప్స్ అయిపోతుంది. ఎట్ ద ఎండ్ ఆడియన్సే డిసైడ్ చేస్తారు ఏదైనా. సో నిఖిల్ గారు ఇలాంటి స్టేట్మెంట్ మాట్లాడడం వల్ల కంప్లీట్గా సోషల్ మీడియా అంతా ఒక మంట, అదేమంటారో ఒక మంటని అంటించేశారు ఆయన. సో ఇప్పుడు ఏ సినిమాను ఉద్దేశించి అన్నారో ఖచ్చితంగా మీరైతే కిందైతే కామెంట్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ వైజ్గా మీకు ఏ సినిమాని అంటున్నారో ఒక మాట అయితే ఖచ్చితంగా తెలియజేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ #you. This is Karthik signing off.